ఇద్దరు బాగా చేశారు. నాగార్జున గారు, ధనుష్ గారు బాగా చేశారు. శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్ చెప్పేదేముందండి, ఆయన సినిమా అంటే మోస్ట్లీ హిట్టే. అంటే ఆయన ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఒకలా ఉంటాయి, ఇది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన జనరల్ మూవీస్ అంటే ఆనంద్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ లీడర్ సినిమా శేఖర్ కమ్ముల గారిది ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదో, ఇది కూడా ఇంత కమర్షియల్ మూవీ శేఖర్ కమ్ముల నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆయన ఎలాంటి సినిమా అయినా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చేశారు. ఇంకా ఇప్పుడు మనం రాజమౌళి సినిమా డైరెక్షన్ అంటే ఎలా చూస్తాం, ఆటోమేటిక్గా సినిమాకి వెళ్తాం. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ అంటే ఇంకా మూవీకి వెళ్ళొచ్చు అనేటట్టు అనిపించింది మూవీ. లేదండి, ఏమనిపించలేదు. లేదండి, బాగుందండి, ఇద్దరిది బాగుంది. ధనుష్ గారి యాక్టింగ్ కష్టము, అంటే తెలిసిపోతుంది చూడంగానే. బెగ్గర్లా చేయాలంటే కష్టం అని అందరికీ తెలుస్తుంది. కానీ నాగార్జున గారి యాక్టింగ్ కూడా కష్టం ధనుష్తో ఈక్వల్గా చేయాలి అంటే. సో అది ఆయనతో ఈక్వల్గా చేశారు కాబట్టి అంటే తెలియకుండా మనకి రోల్సే కనిపిస్తాయి. లైక్ ఇది నాగార్జున చేస్తున్నాడు, ధనుష్ చేస్తున్నాడు కన్నా దీపక్ ఇంకా దేవా చేస్తున్నారు అన్నట్టే కనిపిస్తుంది. లేదండి, రెండు మనీ గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా పోలికేం లేదు, బోత్ ఆర్ డిఫరెంట్. రష్మిక బాగా చేశానండి. జనరల్గా హీరోయిన్స్ ఒప్పుకోరు కదా, అంటే ఒప్పుకోరు అంటే అలా చెత్తలో అలా చేయడానికి, బెగ్గర్స్తో అంటే ఆ లెవెల్కి వెళ్ళి ఇప్పుడు చెత్తలో ఉండి ఒక సీన్ ఉంటుంది, చెత్తలో వస్తారు కంప్లీట్గా చెత్త వ్యాన్లో పడేస్తారు ఆమెను తీసుకెళ్ళి. సో అలాంటి సీన్ చేయాలంటే కొంచెం ఉండాలి. బాగున్నాయి. ఏంటండి మెసేజ్ అంటే అందరికీ డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి, బాగుందండి. ఇద్దరిది బాగుంది, నాగార్జున గారిది, ధనుష్ది. విలన్ రోల్ చాలా బాగుంది. నాకు నచ్చిన క్యారెక్టర్ అలా చెప్పడం కష్టం అండి, ఇద్దరు బాగా చేశారు నిజంగా. అంటే సినిమాలో ట్విస్ట్ నేను చెప్తే బాగోదు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు సినిమాల్లో అది ఎక్స్పెక్ట్ చేయము. అది శేఖర్ కమ్ముల మార్క్లానే అనిపించింది నాకు సీన్ చెప్పడం ఇష్టం లేదు. బాగుందండి, నాకు నచ్చింది సినిమా. అంటే కూర్చుంటే 3 గంటలు చూడాలనిపిస్తుంది లేవ్వకుండా. నాకు నచ్చింది. నేను 10 ఇస్తానండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. పోయిరా పోయిరా సాంగ్ చాలా బాగుంది.